నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్ స్ట్రింగ్ అండి. సో చూద్దామా అండి పైథాన్ స్ట్రింగ్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు పైథాన్ ఫోల్డర్ ఉంటుంది, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా వీడియోస్ కోసం మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామని మన టాపిక్కి. రైట్. సో మన టాపిక్ వచ్చేసి పైథాన్ స్ట్రింగ్ అండి. సో ఈ పైథాన్ స్ట్రింగ్లో మనం నేర్చుకోబోయేది పైథాన్ స్ట్రింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ పైథాన్ స్ట్రింగ్, క్రియేటింగ్ స్ట్రింగ్, యాక్సెసింగ్ స్ట్రింగ్, స్ట్రింగ్ ఆపరేషన్, స్ట్రింగ్ మెథడ్స్. సో ఇవన్నీ మనం ఇవాళ చూడబోతున్నాం అండి. సో చూద్దామా. ఫస్ట్ వాట్ ఈస్ స్ట్రింగ్. రైట్. సో వాట్ ఈస్ స్ట్రింగ్ అండి. A string can be defined as sequence of characters represented in the quotation marks. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్ట్రింగ్ అంటాం. ఓకే. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కొటేషన్ మార్క్స్, కొటేషన్స్. ఓకే సార్, కొటేషన్ మార్క్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో వేర్ 1 హలో. సో ఇక్కడ సింగిల్ కొటేషన్ వాడాం, వేర్ 2 డబుల్ కొటేషన్స్. సో మనం పైథాన్ ట్రీట్ సింగిల్ కొటేషన్స్ ద సేమ్ యాజ్ డబుల్ కొటేషన్స్. సో సింగిల్ కొటేషన్స్ ఇచ్చినా సరే, డబుల్ కొటేషన్స్ ఇచ్చినా సరే, పైథాన్ అనేది పైథాన్ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో సింగిల్ కొటేషన్స్ ఇచ్చినా సరే, డబుల్ కొటేషన్స్ ఇచ్చినా సరే, పైథాన్ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామా ఎలా క్రియేట్ చేయాలో. ఓకే. సో వీ క్యాన్ క్రియేట్ దెమ్ సింప్లీ బై ఎన్క్లోజింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద కొటేషన్. సో కొటేషన్స్ లో క్యారెక్టర్స్ రాసామనుకోండి, ఆటోమేటిక్గా స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే. సో వీ క్యాన్ యూజ్ సింగిల్, డబుల్ ఆర్ ట్రిపుల్ కొటేషన్స్. చూడండి, సింగిల్ కొటేషన్స్ వాడచ్చు, డబుల్ కొటేషన్స్ వాడచ్చు, ట్రిపుల్ కోట్స్. చూడండి. సో ట్రిపుల్ కోట్స్ అన్నాం. సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది సింగిల్. ఓకే. సో హలో అని కొట్టగానే ప్రింట్ అంటే హలో అని చూపిస్తుంది. సో అలాగే డబుల్ కొటేషన్స్ కూడా వాడచ్చు. ఓకే. ట్రిపుల్ కొటేషన్స్ అంటే మనకు డైరెక్ట్గా ట్రిపుల్ కొటేషన్స్ ఉండవండి కీబోర్డ్లో. సో సింగిల్ కొటేషన్స్ 3 సార్లు లేదా డబుల్ కొటేషన్స్ 3 సార్లు వాడచ్చు. నేను ఇక్కడ చూడండి, సింగిల్ కొటేషన్స్ 3 సార్లు వాడాం. సో ఈ ట్రిపుల్ కోట్స్ ఎప్పుడు వాడతామంటే మనకి మల్టీ అంటే ఒక లైన్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, టెక్స్ట్ మల్టీ లైన్స్ ఉందనుకోండి, సో 2-3 లైన్ పారాగ్రాఫ్ లాగా ఉందనుకోండి, అప్పుడు మనం ఈ ట్రిపుల్ కోట్స్ని వాడతాం. సో ఈ ట్రిపుల్ కొటేషన్స్లో 3 సింగిల్ కొటేషన్లు అన్నా వాడచ్చు, లేదా 3 డబుల్ కొటేషన్స్ అన్నా వాడచ్చు. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. రైట్. మనం ఇప్పుడు మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. ఓకే. సో చూద్దామా స్ట్రింగ్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెలో అని కొడతాను. చూడండి, హెలో సింగిల్ కొటేషన్లో ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎస్ అన్నా అనుకోండి, హెలో అని చూపిస్తుంది. ఓకే. సో S2 తీసుకుంటాను. S2 ఏమో వరల్డ్ అని కొడతాను. చూడండి, డబుల్ కొటేషన్ వాడుతున్నాం. ఓకే. ఇంతకుముందు మనం సింగిల్ కొటేషన్ వాడాం, ఇప్పుడు డబుల్ కొటేషన్స్ వాడుతున్నాం. వరల్డ్. చూడండి, హెలో అనేది S2 అనేది వరల్డ్. చూడండి. సో డబుల్ కొటేషన్ వాడచ్చు, లేదా ట్రిపుల్ కొటేషన్స్ ని కూడా వాడచ్చు. సింగిల్ కొటేషన్ వాడచ్చు, లేదా డబుల్ కొటేషన్ వాడచ్చు. సో మల్టిపుల్ లైన్స్ ఉందనుకోండి, ఒకటి కన్నా ఎక్కువ లైన్ ఉందనుకోండి, అప్పుడు మనం ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్ అన్నా లేదా ట్రిపుల్ డబుల్ కొటేషన్స్ అన్నా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S3 అని తీసుకుందాం. ఓకే. సో నాకు ఒకటే టెక్స్ట్ మల్టిపుల్ లైన్స్ ఉంది. ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే చూడండి, సింగిల్ కొటేషన్ 3 సార్లు తీసుకున్నాను. ఓకే. హలో, నెక్స్ట్ లైన్లో టైప్ చేస్తాను ఎవ్రీవన్, మళ్ళీ నెక్స్ట్ లైన్లో వెల్కమ్ టు పైథాన్. చూడండి, ఇప్పుడు ట్రిపుల్ కొటేషన్ మళ్ళీ ఎండ్ చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు నేను S3 అన్నా అనుకోండి, చూడండి ఈ స్లాష్ అన్ అనేది ఏంటంటే స్లాష్ అన్ అనేది నెక్స్ట్ లైన్. సో ఇది ఇండికేట్ చేస్తుంది హెలో వరకు ఒక లైను, తర్వాత ఎవ్రీవన్ అనేది ఒక లైను, వెల్కమ్ టు పైథాన్ అనేది ఒక లైన్. సో ఇలా ఒకటి కన్నా ఎక్కువ లైన్ ఉందనుకోండి, మనం అప్పుడు ట్రిపుల్ సింగిల్ కొటేషన్ కానీ లేదా ట్రిపుల్ డబుల్ కొటేషన్ కానీ వాడతాం. బాగుంది కదండి. రైట్. సో మళ్ళీ మన టాపిక్ వెళ్దామా. రైట్. ఇప్పుడు మళ్ళీ మన నెక్స్ట్ యాక్సెసింగ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్. సో స్ట్రింగ్ క్యారెక్టర్స్ని అంటే స్ట్రింగ్ అంటే జనరల్గా మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాం కదా, అందులో ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు, అలా కూడా యాక్సెస్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. సో యాక్సెసింగ్ ఎలా చేయొచ్చు అంటే మనం ఇండెక్స్ ద్వారా చేయొచ్చు. సో జనరల్గా ఇందాక మనం S1 S3 S2 అని తీసుకున్నాం కదా. సో జనరల్గా డైరెక్ట్ మనం S కానీ S2 కానీ S3 కానీ కొడితే మనకు మొత్తం టెక్స్ట్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఇండివిజువల్ క్యారెక్టర్ యాక్సెస్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఇండెక్సింగ్ వాడచ్చు.
సో ఇండెక్సింగ్ వాడచ్చు, నెగిటివ్ ఇండెక్సింగ్ వాడచ్చు, స్లైసింగ్ వాడచ్చు, 3 వాడచ్చు అండి. సో చూద్దామా. సో ఫస్ట్ ఇండెక్సింగ్ అంటే ఎలా వాడాలో చూద్దాం. సో మీకు లిస్ట్ గుర్తుంది కదా, లిస్ట్ కానీ టపుల్ కానీ గుర్తుంది కదా, సేమ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వీ కెన్ యూస్ ఇండెక్స్ ఆపరేటర్. ఓకే, సో మన స్క్వేర్ బ్రాకెట్స్ వాడతామండి. ఓకే, సో టు యాక్సెస్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ ఇన్ పైథాన్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. సో మనకి 0తో స్టార్ట్ అవుతుంది. సో ఏ స్ట్రింగ్ హ్యాస్ 6 ఎలిమెంట్స్ విల్ హ్యావ్ అన్ ఇండెక్స్ ఆఫ్ 0 to 5. సో ఒక స్ట్రింగ్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఎలిమెంట్స్ అంటే క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది 0 నుంచి స్టార్ట్ అయ్యి 5కి ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని తీసుకున్నాను. సో పైథాన్ అనేది ఎలా స్టోర్ అవుతుందంటే ఇండెక్స్ 0లో P, 1లో Y, 2లో T, 3లో H, 4లో O, 5లో N అనేది స్టోర్ అవుతుంది. సో సపోజ్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎస్ ఆఫ్ 0 అని ఇచ్చా అనుకోండి, ఎస్ అనేది స్ట్రింగ్ కదా. ఓకే, సో ఎస్ ఆఫ్ 0 అంటే ప్రింట్ P మాత్రమే ప్రింట్ అవుతుంది. అలాగే ఎస్ ఆఫ్ 2 అన్న అనుకోండి, టీ ప్రింట్ అవుతుంది. ఎస్ ఆఫ్ 5 అంటే N ప్రింట్ అవుతుంది. చూడండి, సో ఇలా మనం ఇండెక్సింగ్ వాడచ్చు. ఇదే కాదు, నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా వాడచ్చు. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే చూడండి, ఇండెక్సింగ్ అంటే ఇలా పోతుంది కదా, పాజిటివ్ వాల్యూస్. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే చూడండి, -1 -2 బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఓకే, సో మనకి లెఫ్ట్ నుంచి రైట్ పోయేది ఇండెక్స్, రైట్ నుంచి లెఫ్ట్ వచ్చేది నెగిటివ్ ఇండెక్సింగ్ అండి. ఓకే, సో దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సపోజ్ నేను ఎన్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఎస్ ఆఫ్ -n అన్నాను. చూడండి, ఎస్ ఆఫ్ -3 అన్నా అనుకోండి, హెచ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి, ఎస్ ఆఫ్ -6 అని అనుకోండి, అప్పుడు పి అని ప్రింట్ అవుతుంది. సో నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్ అయ్యేది లాస్ట్ నుంచి, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది లెఫ్ట్ టు రైట్, ఇది రైట్ టు లెఫ్ట్. సో ఇది 0 నుంచి పాజిటివ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇది -1 నుంచి అలా నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా మనం ఇండెక్స్ కానీ నెగిటివ్ ఇండెక్సింగ్ కానీ వాడచ్చు. సో అలాగే మనం స్లైసింగ్ అంటాం. స్లైసింగ్ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఇక్కడ మనకి మధ్యలో భాగం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా తీసుకున్నాం ఇప్పుడు. సో అలా కాకుండా పివైటీ అని కావాలి, లేదా పైథాన్లో పివైటీ కావాలి, లేదా HON కావాలి, లేదా THON కావాలి. సో ఇలా పార్ట్లుగా నేను చేయాలనుకుంటున్నాను, ఒక పార్ట్లుగా కావాలి నాకు టెక్స్ట్ అనేది. సో అప్పుడు మనం స్లైసింగ్ వాడచ్చు. స్లైసింగ్ అంటే ఏంటి, కట్ చేస్తుంది కదా, ఒక పీసెస్ కట్ చేసినప్పుడు దాన్ని స్లైసింగ్ అంటాం మనం. ఓకే, సో ఈ స్లైసింగ్కి మనం వాడేది చూడండి, కోలన్ ఆపరేటర్. ఓకే, సో వీ యూస్ ఇండెక్స్ అండ్ నెగిటివ్ ఇండెక్స్. సో ఇక్కడ ఇండెక్స్ వాడచ్చు, నెగిటివ్ ఇండెక్స్ వాడచ్చు, రెండు వాడచ్చు. ఓకే, సో వీ కెన్ యాక్సెస్ క్యారెక్టర్స్ ఆఫ్ స్ట్రింగ్ ఫ్రమ్ బిగినింగ్, మిడిల్, ఎండింగ్. మనం స్టార్టింగ్లో క్యారెక్టర్ తీసుకోవచ్చు, ఎండింగ్లో క్యారెక్టర్ తీసుకోవచ్చు, అలాగే మిడిల్లో కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దామా. రైట్, సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కావాలి పైథాన్లో PY. సో మనం 0 నుంచి 2 అంటున్నాం. సో గుర్తుపెట్టుకోండి, 2 అన్నాం అనుకోండి, 1 దగ్గరనే అయిపోతుంది. 0 1 2 చూపిస్తాం. సో 0 1 అంటే ఏంటి, పైథాన్ P0 Y1 కదా, సో PY అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలాగే మిడిల్ ఎలిమెంట్స్ కావాలనుకోండి, 2 to 4 అంటే మళ్ళీ 4th ఎలిమెంట్ రాదు, 3 వరకే వస్తుంది. సో TH చూడండి, PY అనేది 0 1, TH అనేది 2 3 వస్తుంది. సో అలాగే లాస్ట్ ఎలిమెంట్స్ అనుకోండి 4:6 చూడండి, 4 6 0 1 2 3 4 5 6 చూడండి, 6th లేదు. కానీ ఎందుకు తీసుకున్నామంటే నేను 5th తీసుకుంటే O దగ్గరనే అయిపోతుంది. సో అందుకోసమే నేను 6 తీసుకోవాల్సి వచ్చింది. సో ఏమేమి వస్తుంది, ON అని వస్తుంది చూడండి. ఓకే, సో ఇలాగే మనం నెగిటివ్ ఇండెక్స్ కూడా వాడచ్చు అండి. చూడండి, -4 to -3. సో -1 -2 -3 -4 కాబట్టి TH అని ప్రింట్ అవుతుంది. బాగుంది కదా. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, S4 అని ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాను. S4 = పైథాన్. ఓకే, పైథాన్ చూడండి. సో ఇప్పుడు ఏమవుతుంది, S40 నేమో P, S40 ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో నేనేం చేస్తాను, S బదులు A తీసుకుంటాను. A = మళ్ళీ పైథాన్ అని తీసుకుంటాను, సింపుల్ అయిపోతుంది. ఓకే, రైట్. ఓకే, సో ఇక్కడ నేను డబుల్ కొటేషన్ ఇచ్చాను, ఇక్కడ సింగిల్ కొటేషన్ ఇచ్చాను, అందుకోసం ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి పైథాన్. రైట్, సో ఓకే, సో ఇప్పుడు నేను A = పైథాన్ అని తీసుకున్నాను. సో నేను ఇప్పుడు నాకు స్టార్టింగ్ P మాత్రమే కావాలి. ఓకే, లేదా Y కావాలి. సో ఇండెక్స్ ఏంటి, ఇది 0 కదా, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఏ బ్రాకెట్స్ వాడాలి మనం. ఓకే, సో A0 అన్నా అనుకోండి, చూడండి P అని ప్రింట్ అవుతుంది. అదే నేను A1 అన్నా అనుకోండి, Y అని ప్రింట్ అయింది. చూడండి, అదే నేను A3 అన్నా అనుకోండి. ఓకే, A3 అన్నా అనుకోండి, చూద్దాం. ఓకే, A3 అన్నా అనుకోండి, చూడండి H అని ప్రింట్ అయింది. ఓకే,
సో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 0 1 2 3 4 5. సో ఏ ఆఫ్ 5 అని అనుకోండి, అప్పుడు మనకి చూడండి ఎన్ ప్రింట్ అయింది. సో ఇలా మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయొచ్చు. నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా వాడచ్చు అన్నా కదా. ఫర్ ఎగ్జాంపుల్ -1 అనుకోండి, -1 అంటే లాస్ట్లో ఎన్ ఉంది కదా, చూడండి ఇక్కడ ఎన్ ఉంది కదా, చూడండి ఎన్ అని ప్రింట్ అయ్యి. ఓకే, సో అలాగే ఏ మైనస్, ఇది -1 -2 -3 -4 -5 -6 పీ కావాలనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది అప్పుడు -6 అని ప్రింట్ చేస్తాం. -6 చూడండి, ఎంటర్ చూడండి పీ వచ్చింది. సో ఇలా మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏం యూజ్ చేసి, ఇండెక్స్ యూజ్ చేసి. సో ఇదే ఇండెక్స్ మనం నెగిటివ్ పాజిటివ్ ఇండెక్సింగ్ స్లైసింగ్ కూడా చేయొచ్చు. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పీవై కావాలి. సో దానికి నేను ఏం చేస్తాను, ఏ ఆఫ్ 0 చూడండి 1 అన్నా అనుకోండి, అది పీ దగ్గర అయిపోతుంది. సో 2 అని స్పెసిఫై చేస్తే అది 0 1 వరకు ఇస్తుంది. 2 అని స్పెసిఫై చేస్తే 2 వరకు రాదు, 1 వరకే అయిపోతుంది. సో ఇప్పుడు పీవై అని ప్రింట్ అవుతుంది చూడండి. సో అలాగే లాస్ట్ ఎలిమెంట్స్ కావాలని, మిడిల్ ఎలిమెంట్స్ కావాలనుకోండి. ఓకే, సో 2:4 ఓకే చూడండి టీహెచ్. అలాగే లాస్ట్ ఎలిమెంట్స్ వచ్చేసి 4:6 ఓకే చూడండి ఓఎన్. సో ఇలా మనం పైథాన్లో ఉన్న చాలా డిఫరెంట్ స్లైస్గా చేసి యూజ్ చేయొచ్చు. అలాగే మనం మళ్ళీ ఒకసారి 1 ఏ అని కొడుతున్నాను, ఏ అంటే పైథాన్ కదా. సో నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ నుంచి ఓ వరకు ప్రింట్ అవ్వాలి, ఎన్ నుంచి ఓ వరకు, ఓకే సారీ ఓ నుంచి ఎన్ వరకు ప్రింట్ అవ్వాలి, లేదా టీ నుంచి ఎన్ వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దీనికి ఎలా చేయాలి, ఓకే చూద్దామా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ టీ నుంచి ఓ, టీహెచ్ఓ ఈ 3 ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, ఏ ఆఫ్, ఓకే సో ఏ ఆఫ్ ఫస్ట్ ఏంటి -1 -2 -3 -4 కదా. సో హెచ్ అంటే -4 కదా. సో స్టార్టింగ్ ఎలిమెంట్కి మనం ఎగ్జాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు -4. సో ఇక్కడ ఇవ్వడానికి నేను టీహెచ్ఓ ప్రింట్ అవ్వడానికి -1 ఇస్తాను, ఎందుకంటే -1 ఇస్తే -2 దగ్గర అయిపోతుంది. సో -2 చూడండి టీహెచ్, ఓకే -1 అని ఇవ్వాల్సింది -2 అని ఇచ్చాను. ఓకే, సో ఇలా నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, -1 ఇస్తే టీహెచ్ఓ అని ప్రింట్ అవుతుంది. రైట్, సో అలాగే లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మనం 6 ఇవ్వచ్చు, మిక్స్డ్ కూడా వాడచ్చు. ఓకే, నెగిటివ్ ఇండెక్సింగ్ పాజిటివ్ ఇండెక్సింగ్ రెండు కూడా వాడచ్చు. బాగుంది కదండి. రైట్, మళ్ళీ మన టాపిక్ వెళ్దామా. రైట్, నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ ఆపరేటర్స్. సో మనకు స్ట్రింగ్ ఆపరేటర్స్ ఏమున్నాయో చూద్దామా. సో ఫస్ట్ వచ్చి కాన్కాట్నేట్ ఆపరేటర్కి మనం ప్లస్ సింబల్ వాడతాం. సో ఈ ప్లస్ సింబల్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని ఉంది, ఈ రెండింటిని కలపాలంటే A + B అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అది కలిసిపోతుంది. సో ఇలా కాన్కాట్నేట్ ఆపరేటర్ రెండు స్ట్రింగ్ని కలిపేస్తుంది. ఓకే, సో రిపిటేషన్ ఏం చేస్తుందంటే, ఒకే పదాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A×2 అన్నా అనుకోండి 2 సార్లు, A×3 అంటే యాక్చువల్గా ఇది. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ అనేది తప్పు చూపిస్తుంది. A×3 అంటే హలో ఇలా 3 టైమ్స్ వస్తుంది. ఓకే, సో అలాగే ఏదన్నా ఎలిమెంట్ ఉందా లేదా అని కనుక్కోవడానికి మెంబర్షిప్. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది ఏలో ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ A = హలో అని తీసుకున్నాం. సో ఈ అనేది ఉంది కదా, ఎస్ ఈ అనేది ఉంది కదా. సో ఈ ఇన్ ఏ, ఓకే సో ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదా ఉంది అని చెక్ చేసుకోవడానికి ఇన్ అని వాడతాం, లేదని చెక్ చేసుకోవడానికి నాట్ ఇన్ అని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాట్ ఇన్ ఏ అన్నాం, సో ఏలో ఉంది కాబట్టి ఫాల్స్ అని చూపించి. సో ఈ ఇన్ ఏ అన్నాం, సో ఈలో ఉంది కాబట్టి ట్రూ అని చూపించి. సో ఇలా మెంబర్షిప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా. రైట్, ఇప్పుడు మళ్ళీ మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. సో నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా మళ్ళీ ఓకే S1 హలో అని కొడతా. ఓకే, సో సింగిల్ కొటేషన్ యూజ్ చేయొచ్చు, డబుల్ కొటేషన్ హలో. ఓకే హలో. రైట్, S2 వరల్డ్ అని కొడతా, వరల్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కలపాలంటే S1 ప్లస్ సింబల్ వాడతాం. S1 ప్లస్ S2 చూడండి, ఎంటర్ అని కొట్టా అనుకోండి, హలో వరల్డ్. సో ఈ రెండింటిని కలిపేసింది. సో ఇలా కాన్కాటినేట్ ఆపరేటర్, ప్లస్ అనేది కాన్కాటినేట్ ఆపరేటర్, ఇది రెండింటిని కలుపుతుంది. సో అలాగే మనకు రిపిటేషన్ ఆపరేటర్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెలో నేను 3 టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు S1 ఇంటూ, సో మనం యాస్టిక్ సింబల్ వాడతామండి రిపిటేషన్కి. సో ఇంటూ 3 చూడండి 3 సార్లు వచ్చింది.
అలాగే నేను S1 × 5 అన్నా అనుకోండి, S1 × 5 చూడండి, 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్స్, ఇలా 5 టైమ్స్ వచ్చింది. బాగుంది కదా. సో ఇలా మనం S1 అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సారీ, ఇట్లా మనం యాస్టిక్ సింబల్ అనేది రిపిటేషన్కి వాడచ్చు. నెక్స్ట్ ఏమనుకున్నాం, ఇన్ సింబల్ కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ S1 ఇన్, సారీ, ఈ అనేది హెల్లోలో ఉంది కదా. ఓకే, ఈ ఇన్ S1 అని కొట్టాను, S1 అని కొట్టాను, చూడండి 2 అని చూపిస్తుంది. ఓకే, సో అదే S2లో ఉందా, వరల్డ్లో లేదు కదా. సో నేనేం చేస్తాను, మళ్ళీ సేమ్ ప్రింట్ ఈ ఇన్ S2, చూడండి ఏమని చూపిస్తుందో, ఫాల్స్ అని చూపించింది. సో ఇలా ఇన్ అనేది వాడచ్చు. నాట్ ఇన్ కూడా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఈ నాట్ ఇన్, యాక్చువల్గా ఉంది కదా, సో ఫాల్స్ అని చూపిస్తుంది. S1లో ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అని చూపిస్తుంది, చూడండి ఫాల్స్. సో అలాగే నేను ప్రింట్ ఎఫ్ ఈ నాట్ ఇన్ S2 అన్నా అనుకోండి, S2లో లేదు కాబట్టి ఏం చూపిస్తుంది, అప్పుడు ట్రూ అని చూపిస్తుంది, చూడండి ట్రూ. సో ఇలా ఇన్ ఫంక్షన్ అనేది వాడతాం మన మెంబర్ ఫంక్షన్. సో ఆస్ట్రిక్ సింబల్ అనేది రిపిటేషన్కి, ఇన్ నాట్ ఇన్ అనేది మెంబర్షిప్ ఫంక్షన్కి, మరియు ప్లస్ సింబల్ అనేది కాన్కాటినేట్ ఫంక్షన్కి వాడతాం. బాగుంది కదా, రైట్. ఇప్పుడు మనం కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ చూద్దామండి. ఓకే, సో జనరల్గా కామన్ యూజ్ చేసే స్ట్రింగ్ మెథడ్స్లో ఫస్ట్ వచ్చేసి లెంత్. ఓకే, సో ఈ లెంత్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ = హెలో వరల్డ్ అని ఉంది కదా. సో హెలో వరల్డ్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5, స్పేస్ని కూడా కరెక్ట్ కౌంట్ చేస్తుందండి. 5 6 7 8 9 10, సో ఇలా 10 అని రిటర్న్ చేస్తుంది. సో ఇదే కాకుండా మనకి అప్పర్ ఉంది. అప్పర్ ఏం చేస్తుందంటే హెలో వరల్డ్ని అప్పర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. సో అలాగే లోవర్ అని ఉంది. లోవర్ ఏం చేస్తుందంటే అన్ని లెటర్స్ని లోవర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో క్యాపిటలైజ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టి మిగతా అది స్మాల్ చేస్తుంది. సో ఇదే కాకుండా మనకి కౌంట్ ఉందండి. కౌంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెలో వరల్డ్ ఉంది కదా. ఓకే, సో హెలో ఉందనుకోండి, ఓన్లీ హెలో ఉందనుకోండి. సో ఇక్కడ యాక్చువల్గా 3 రావాలి. ఓకే, సో ఎల్లులు ఎన్ని ఉన్నాయి మనకి, హెలో వరల్డ్ 3 ఉన్నాయి కదా. సో కౌంట్ అనేది 3 వస్తుంది. ఓకే, ఇక్కడ రాయడం తప్పు రాసా. ఓకే, సో ఏ డాట్ కౌంట్ అనగానే ఎల్ అనగానే 3 అని వస్తుంది. సో చూద్దాం ఇది ఒకసారి, రైట్. ఇప్పుడు మళ్ళీ మనం పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే, మళ్ళీ సపరేట్గా ఏ = హెలో వరల్డ్ అని టైప్ చేస్తాను. హెలో వరల్డ్, ఓకే, హెలో వరల్డ్, రైట్. సో ఇప్పుడు ఏంటి, ఏ అంటే ఏంటి, హెలో వరల్డ్ కదా, రైట్. సో ఇప్పుడు దీని లెంత్ కనుక్కోవాలా. సో ఎలా, LEN బ్రాకెట్లో ఏ అని టైప్ చేసి అనుకోండి, చూడండి 11 అని ఇస్తుంది. ఓకే, సో అదే మనకి ఇంతకుముందు S1 S2 ఉంది కదా. సో దాన్ని కూడా చూద్దామా, LEN S1 అని టైప్ చేస్తాను. సో S1 హెలో ఉంది. హెలో అంటే ఓన్లీ 5 వర్డ్సే ఉన్నాయి, చూడండి 5 అని చూపిస్తుంది, రైట్. సో ఇలా లెంత్ అనేది యూజ్ అవుతుంది. సో ఇదే కాకుండా అప్పర్ చూద్దామా, ఏ డాట్ అప్పర్ ఏం చేస్తుంది, క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ చేస్తుంది. చూడండి నేను హెలో వరల్డ్ అనేది స్మాల్ లెటర్లో తీసుకున్నాను కదా. సో నేను ఏ డాట్ అప్పర్ అని ఇలా అని ఎంటర్ కొట్టాను అనుకోండి, చూడండి క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ అయ్యి. సో ఏ డాట్ లోవర్ అన్నా అనుకోండి, చూడండి స్మాల్ లెటర్స్లో కన్వర్ట్. అదే ఏ డాట్ క్యాపిటలైజ్, ఓకే, ఏ డాట్ క్యాపిటలైజ్, ఓకే, బ్రాకెట్ ఎంటర్, చూడండి ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతాది స్మాల్. ఓకే, సో ఫస్ట్ లెటర్ ఒకటి మాత్రమే క్యాపిటల్ చేస్తుంది, మిగతా వాటిని స్మాల్గానే ఉంచుతుంది. సో ఇలా క్యాపిటలైజ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, ఏంటి, కౌంట్. సో కౌంట్ ఎలా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ కౌంట్. సో నేను ఏ వర్డ్ని కౌంట్ చేయాలనుకుంటున్నా అంటే, ఎల్ అనేది ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో జనరల్గా మనం చూడొచ్చు వరల్డ్లో 3 టైమ్స్ ఉంది. సో ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 1 టైం. సో ఇదే నేను S1 ట్రై చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ S1 ఇంతకుముందు టైప్ చేశాను కదా. S1 అంటే ఏంటి, హెలో, చూడండి. సో S1 డాట్ కౌంట్ ఎల్ అని టైప్ చేశాను అనుకోండి, అప్పుడు అది 2 టైమ్సే చూపిస్తుంది, ఎందుకంటే హెలోలో 2 టైమ్సే ఉంది, చూడండి. సో హెలో వరల్డ్లో 3 టైమ్స్ ఉంది. ఓకే, సో హెలోలో 2 టైమ్స్ ఉంది, అందుకోసమే కౌంట్ అనేది 2 అని చూపిస్తుంది, ఎల్. బాగుంది కదా. సో ఇలా మనం ఈజీగా మనం స్ట్రింగ్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు. సో బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.